కురుక్షేత్ర యుద్ధభూమి రెండు మహాసైన్యాలు ఒక భీకరమైన యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి. మరి కేవలం ఒకే ఒక్క శబ్దం ఒక యుద్ధ గతిని మార్చేయగలదా? గీతలో ఇదే జరిగింది. కౌరవుల సైన్యం చాలా పెద్దదే. గెలుపు మాదేనని వాళ్లకి ఓరకమైన అతివిశ్వాసం. వాళ్ల శంఖాలు ఇప్పటికే మోగాయి. కాని పాండవుల స్పందన వేరేలా ఉంది. భయం కాదు, దృఢ సంకల్పంతో కూడిన ఒక ప్రతిధ్వని వినిపించింది. అందరికంటే ముందు రాజు యుధిష్ఠిరుడు తన అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అది ధర్మ విజయానికి పిలుపు. వెంటనే నకుల, సహదేవులు కూడా తమ సుఘోష మణిపుష్పక శంఖాలను పూరించారు. ఆ శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇది కేవలం శబ్దం కాదు, ఇది వాళ్ల ఐక్యతకు, సంకల్పానికి ఒక శక్తివంతమైన ప్రకటన. అసలు ఈ శంఖాలు చాలా పవిత్రమైనవి. అవి దైవిక శక్తుల ఆశీస్సులకు, మద్దతుకు ప్రతీకలు. ప్రతి శంఖం పేరు వెనుక ఒక ప్రత్యేక అర్థముంది. అది ఆ యోధుని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇలా అన్నీ కలిసి ఆ శబ్దం భూమిని, ఆకాశాన్ని నింపేస్తూ ఒక ఉగ్రమైన కంపనంగా మారింది. ఈ శబ్ద ప్రభావం గురించి ప్రాచీన గ్రంథంలో ఒక శక్తివంతమైన వాక్యముంది. అదేంటంటే, దీని అర్థం వారి హృదయాలను బద్ధలు చేసింది అని. ఇది ఒక వినాశకరమైన మానసిక దెబ్బ. ఈ ఒక్క శబ్దం రెండు సైన్యాల మనోధైర్యంలో ఉన్న తేడాను బయటపెట్టింది. గెలుస్తామన్న కౌరవుల అతివిశ్వాసం పగిలిపోయింది. దాని స్థానంలో సందేహం, భయం మొదలయ్యాయి. చూశారా, ఒక్క బాణం కూడా వెయ్యక ముందే పాండవులు ఒక కీలకమైన మానసిక యుద్ధంలో గెలిచారు. అంటే ఏ పోరాటంలోనైనా చేతిలో ఆయుధం కంటే గుండెలో ఉన్న నమ్మకమే ఎక్కువ శక్తివంతమైనదా?